తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈరోజు మొహరం శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాము. ఇక్కడ ఈరోజు లింగతండ హట్యతండలో మరి మహబూబాద్ జిల్లా సిరోల్ మండలం కురి మండలం ఈ జిల్లాలో ఉన్నటువంటి హట్యతండ లింగతండలో హస్సేన్ హుస్సేన్ అనే పీరీలు ఉన్నాయి. ఇక్కడ ఈ పీరీలు కూడా దగ్గర 250 సంవత్సరాల చరిత్ర నుంచి మరి వస్తూ ఉన్నది. చుట్టుపక్కల ఖమ్మం కానీ నల్గొండ కానీ ఇటువంటి వరంగల్ నుంచి కూడా అనేక మంది భక్తులు వేల సంఖ్యల భక్తులు వచ్చి మరి హస్సేన్ హుస్సేన్ని కోరుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఈ సంవత్సరం కూడా ఏటా కూడా మరి భక్తులు వేల సంఖ్యలో పెరుగుతూ ఉన్నారు. ఈరోజు మరి ఇంత ఆదరణ ఉన్నటువంటి హస్సేన్ హుస్సేన్ని మేము కూడా మర్చిపోలేకపోతున్నాము. నేను ఒక రాజకీయ నాయకునిగా ఉండి కూడా ఈరోజు ఆయన వల్లనే ఈ స్టేజ్కి వచ్చాము. ఈ తండావాసులు కూడా మంచి వ్యవసాయంలో కానీ వాళ్ళ పిల్లల చదువులో కానీ వాళ్ళ ఉద్యోగస్తులలో కానీ వాళ్ళు ఏం కోరుకుంటే ముఖ్యంగా ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు ఒక 3-4 సంవత్సరాలు పిల్లలు కనుక వాళ్ళకు కలేదంటే వచ్చి ఈ హస్సేన్ హుస్సేన్ని ఒక్కసారి మొక్కుని పోతే వచ్చే సంవత్సరానికల్లా ఎట్టి పరిస్థితులు వాళ్ళ పిల్లని బాబుని ఎత్తుకొని రావడం జరుగుతాము. సంక్రాంతి అన్ని పండుగలు చేసుకుంటాం కానీ వాటికంటే ఈరోజు హిందువులం ఉండి కూడా మరి మతాలకు అతీతంగా ఈరోజు మేము మోహరాన్ని ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం. మేము హిందువులం ఉండి కూడా మరి లంబాడీస్ దాదాపు తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలలో ప్రతి తండలో కూడా మ్యాక్సిమం తండలలో కూడా మరి పీరీలు ఉంటాయి. ఎందుకంటే ఇది మతం ఓన్లీ ముస్లిమ్సే చేయాలి, హిందువులు చేయవద్దనే ఇది భేదం లేదు. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ చరిత్ర వస్తూ ఉన్నది. కాబట్టి మేము మతాలకు అతీతంగా మేము అందరం కలిసిమెలిసి కూడా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం.